Please subscribe and press bell icon for more videos. డిఫరెన్షియేషన్ ఇంతకుముందు మనం ఇంట్రడక్షన్ తర్వాత ఫార్ములాస్ తర్వాత ఫస్ట్ 4 ఎగ్జాంపుల్స్ ఆ తర్వాత వీడియోలో తర్వాత 4 ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ 3 ఎగ్జాంపుల్స్ నేర్చుకునే కంటే ముందు ఎక్సర్సైజ్ కంటే కూడా ముందు మనం కొన్ని ఫార్ములాస్ ఇంకా కొన్ని నేర్చుకుందాం. ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ డిఫరెన్షియేషన్లో ఏ విధంగా ఉంటే చూద్దాం. ఓకే, చూడండి, d/dx ఆఫ్ sin x ఏమవుతుంది? cos x అవుతుంది. d/dx ఆఫ్ cos x అనేది మైనస్ సైన్, ఇక్కడ ఇది గుర్తుంచుకోవాలి. సైన్ కాస్ అవుతుంది, కాస్ సైన్ అవుతుంది, బట్ కాస్ కు మైనస్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, d/dx ఆఫ్ tan x ఏమవుతుంది? సీకెంట్ స్క్వేర్, ఇక్కడ స్క్వేర్ వస్తుంది. మళ్ళీ d/dx ఆఫ్ cot x మైనస్ కొసికెంట్ స్క్వేర్ x అవుతుంది. గుర్తుంచుకోండి, ఫస్ట్ సైన్ కాస్ tan cot తీసుకోవాలి, తర్వాత సీకెంట్ x తీసుకోవాలి. d/dx ఆఫ్ సీకెంట్ x ఏమవుతుంది? సీకెంట్ x ఇంటూ tan x అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, d/dx ఆఫ్ కొసికెంట్ x ఇస్ ఈక్వల్స్ టు మైనస్ కొసికెంట్ x ఇంటూ cot x. ఓకే, ఇది ఫార్ములాస్ గుర్తుంచుకోవాలి. ఇక్కడ మైనస్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఉంటుంది, ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి, d/dx ఆఫ్ h ఆఫ్ x, d/dx ఆఫ్ sin hx ఏమవుతుంది? cos hx అవుతుంది. cos hx sin hx అవుతుంది. ఇక్కడ మైనస్ కాదు, ఇక్కడ sin x లో x ఉన్నప్పుడు మైనస్ అవుతుంది, hx ఉన్నప్పుడు ప్లస్ ఉంటుంది, గుర్తుంచుకోవాలి. tan hx ఏమవుతుంది? సీకెంట్ అంటే h స్క్వేర్ x అవుతుంది. cot ఇక్కడ మైనస్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంటుంది, ఇక్కడ కూడా మైనస్ ఉంది, అక్కడ కూడా మైనస్ ఉంటుంది. ఒక సైన్ కు ఇక్కడ కాస్ కు మాత్రమే ఉంటుంది, మిగతా వాటికి సేమ్. ఇక్కడ చూడండి, మరి ఇక్కడ సీకెంట్ కూడా ఉంటుంది. సీకెంట్ hx అంటే మైనస్ సీకెంట్ hx, d/dx ఆఫ్ సీకెంట్ hx అంటే మైనస్ సీకెంట్ hx tan hx. ఇక్కడ cot hx అంటే మైనస్ కొసికెంట్ h స్క్వేర్ x. ఓకే, d/dx ఆఫ్ కొసికెంట్ hx అనేది ఫార్ములా మైనస్ ఆఫ్ కొసికెంట్ hx మైనస్ cot hx. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి ఫార్ములాస్, అయితేనే మనం నెక్స్ట్ ఫర్దర్ ప్రాబ్లమ్స్ చేయగలం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 ఎగ్జాంపుల్ చూడండి. ఇది రబ్ చేద్దాం. ఫస్ట్ ఫార్ములాస్ గుర్తుకుంటేనే మనం ప్రాబ్లమ్స్ చేయగలం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 9 ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు? ఇఫ్ f of x is equals to x into e power x sin x, okay, then find f dash of x. చూడండి, ఇది ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు చూడండి, సొల్యూషన్ చేస్తున్నా. ఏమి ఇచ్చాడు? f of x is equals to u into v into w ఇచ్చాడు. f of x is equals to x into e power x sin x. ఫార్ములా ఏంది? u v w ఇస్తే u డాష్ v w. ఓకే, లేకపోతే ఈ విధంగా కూడా చేయొచ్చు. ఫస్ట్ రెండింటిని ఇంటూ చేయండి, u into v w డాష్, తర్వాత u w v డాష్ ప్లస్ w v w u డాష్. ఈ విధంగా ఇది కూడా చూడండి. ఇప్పుడు చూడండి, d/dx ఆఫ్ f of x is equals to d/dx ఆఫ్ x into e power x into sin x. ఓకే, ఇప్పుడు చూడండి, ఇదేమవుతుంది? f డాష్ ఆఫ్ x అయిపోతుంది. ఇది చూడండి, ఫస్ట్ ఏం చేస్తున్నా? ఇక్కడ u ఇంటూ v చేస్తున్నా, x ఇంటూ e పవర్ x. ఓకే, d/dx ఆఫ్ u డాష్ కాబట్టి w డాష్ కాబట్టి w ఏముంది? ఇది sin x ప్లస్ తర్వాత uv uw x ఇంటూ sin x. ఓకే, d/dx ఆఫ్
ఓకే ఈ పవర్ ఎక్స్. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇది యూ డాష్ లాస్ట్ కాబట్టి ఇవి రెండింటి మల్టిప్లై చేయాలి. ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్. ఓకే ఇప్పుడు చూడండి ఇదేమవుతుంది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్, ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్. ఇంతకుముందు చెప్పాను సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్. ఓకే డి బై డిఎక్స్ ఆఫ్ ఫార్ములా చూడండి ఇక్కడ ఏమన్నాడు సైన్ ఎక్స్, సైన్ ఎక్స్ ఏమవుతుంది కాస్ ఎక్స్. ఇది గుర్తుంచుకోవాలి, నేను లెఫ్ట్ సైడ్ రాస్తున్న ఫార్ములాస్ అన్ని చూసుకోండి. ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్, ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్, డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అనేది ఈ పవర్ ఎక్స్ అవుతుంది. ఓకే నెక్స్ట్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1. ఆన్సర్ ఏముంది ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్స్ పవర్ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఉంది, ఇక్కడ ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ ఉంది. ఓకే ఏమేమి కామన్ తీయచ్చు ఇక్కడ మనం ఈ పవర్ ఎక్స్ కామన్ తీయచ్చు అంతే. ఈ పవర్ ఎక్స్ కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ చూడండి. ఓకే ఆన్సర్ ఇంతే ఉంది. ఓకే అంతే ఆన్సర్ ఇంతే ఉంది చూడండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్. ఇంతే ఈ 1 మల్టిప్లై చేస్తే అదే వస్తుంది కాబట్టి ఇదే ఆన్సర్. ఈ విధంగా చేయాలి. ఫార్ములాస్ గుర్తుకుంటే చాలా ఈజీ. ఓకే next question, if f of x equals sin of log x, find f dash of x. Given f of x is equals to sin of log of x. Okay, d by dx of f of x is equals to d by dx of sin of log x. Okay, d by dx of f of x is f dash of x is equals to sin x means d by dx of sin x is equals to cos x. Okay, here cos x means log, cos of log x, but it is not x. So d by, once again differentiating, d by dx of log x. Okay, f dash of x is equals to cos of log x. Differentiation of log x means 1 by x. Formula d by dx of log x is 1 by x. That means f dash of x is equals to answer 1 by x into cos of log x. This is the answer. Okay, question number next, question number 11. Question number 11. Question number 11. Example. Okay. Question: if f of x is equals to x cube plus 6x square plus 12x minus 3 is equals to 100 power 100. Okay, then find f dash of x.
See here, solution given f of x is equals to x cube plus 6x square plus 12x minus 3 whole power 100. Okay, now d by dx of f of x is equals to d by dx of x cube plus 6x square plus 12x minus 3 whole power 100. Okay, here this is f dash of x, that is equals to, this is totally we denoted as x. Let this x power n means n into x power n minus 1 d by dx of idantha x. Okay, appudu emaitadi n into n means 100 into x cube plus 6x square plus 12x minus 3 100 minus 1. Next ఇది x కాదు కాబట్టి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి. d by dx of x cube plus 6x square plus 12x minus 12x minus 3 is equal to 0. పవర్ ఇప్పుడు వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైతే 100x cube plus 6x square plus 12x minus 3 పవర్ 99. ఇప్పుడు చూడండి, ఇది డెరివేటివ్ చేయండి దీన్ని. అప్పుడు ఏమవుతుంది, x క్యూబ్ అంటే 3x స్క్వేర్ 12 6 x క్యూబ్ అంటే 3x స్క్వేర్, ఒకటి తగ్గించాలి. x స్క్వేర్ అంటే 2x 2 into 6 12x ప్లస్ ఇది 12x యొక్క డిఫరెన్షియేషన్ 12. ఓకే, ఇది కాన్స్టెంట్ కాబట్టి 0 అవసరం లేదు. ఓకే, ఇప్పుడు 100 into x cube plus 6x square plus 12x minus 3 whole power 99. I am taking 3 common. I am writing this x square. ఇది 3 ఇటు వచ్చింది కాబట్టి ఇక్కడ 3 పోతే 4 మిగులుతుంది. 4 ఏమని రాయొచ్చు, 2 into x into 2 means 2 to the 4x plus 2 into 2 అంటే 2 స్క్వేర్ రాస్తున్నాం. 4 బయటకు వచ్చేసింది. ఇక్కడ 12 ఏం చేసిన అంటే 12 3 4 ద 12 కాబట్టి ఇక్కడ 2 into 2 రాశాను, ఇది 2 స్క్వేర్ రాశాను. ఓకే, 3ని బయట తీసుకున్నాను. ఇప్పుడు 3ని దీన్ని మల్టిప్లై చేయాలి. ఇది 300 x cube plus 6x square plus 12x minus 3 whole square 99. 3 power x plus 2 whole square. This is the answer. Subscribe Star Maths classes. Thanks for watching my videos.